సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు కొంత ఇబ్బంది పెట్టినా, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంత బాధించిన ఈ రాశి వారికి కొంత వెసులుబాటు ఏంటి అంటే, లాభస్థాన స్థిత బుధుడు, లాభస్థాన స్థిత గురుబలం ఉండడం, దశమ కేంద్రమందు రవిగ్రహం యొక్క సంచారము, అలాగే చంద్రబలము, ఈ 4 గ్రహాలు ఒక 4 పిల్లర్ల లాగా సింహరాశి వారిని నిలబెడుతున్నాయి. ఒకటి, దశమంలో ఉండేటువంటి రవి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని స్థానాన్ని కల్పిస్తూ ఉంటే, లాభస్థాన స్థిత గురువు అటు ఈ సింహరాశి వారు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, అలాగే కొంత వీరి యొక్క ప్రతిభను గుర్తించి ఇతరులందరూ కూడా చక్కగా వీరి చుట్టూ చేరేటువంటి విధంగా, వీరి యొక్క నాయకత్వాన్ని ఒప్పుకునేటువంటి విధంగా, వీరి యొక్క మాటని వాళ్ళందరూ కూడా విశ్వసించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా ఎదుగుదల, మానసిక ప్రశాంతత, భూపరమైనటువంటి లావాదేవీలు చక్కగా ముందుకు సాగుతూ ఉండడం, ఇళ్ళు స్థలాలు అమ్మకాలు కొనుగోలు లాంటివి ముందుకు వెళుతూ ఉండడం, చాలా కాలంగా మనం ఈ పని చేయాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ వాహనం కొనుక్కోవాలి, ఈ బంగారం కొనుక్కోవాలి, చొక్కా లేకపోతే ఈ గ్యాడ్జెట్ కొనుక్కోవాలి, ఇలాంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. 10 మందిలోనూ చాలా హుందాగా ప్రవర్తించగలుగుతారు. చదువుకున్నటువంటి దాన్ని 10 మందికి కూడా చక్కగా చెప్పగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే కార్యోన్ముఖులై ముందుకు వెళ్ళినప్పుడు కార్యజయాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారు ఏది మొదలుపెట్టినా కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఉద్యోగాల్లో వాటిలో కొంత హడావిడిగా ఉండడం వల్ల కొంత ఈ కుటుంబపరమైనటువంటి ఆ కుటుంబ సభ్యులతోటి కొంత సరైనటువంటి సమయాన్ని వెచ్చించలేకపోవడము, లేదా వారికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోవడం లాంటివి కొన్ని ఇబ్బందులు మినహాయించి, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీరు పాటిస్తారు, మీరు చెప్పినటువంటి వాళ్ళు వింటారు, సంతానం పురోగతి బాగున్నది. కాబట్టి చదువులకి అంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, గృహస్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా ఉద్యోగ మార్పు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అన్ని విధాలుగా సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి బాగున్నది. అష్టమ శనేశ్వరుడు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని, మానసిక ఇబ్బందుల్ని కలగజేస్తారు. అదొకటి మినహాయించి మిగతా గ్రహగతులు బాగున్నాయి. సరైన సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.